బ్యూటిఫుల్ పీపుల్ అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను మా ఫ్యామిలీతో కలిసి గొలగమూడి వెంకయ్య స్వామి వారి దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత బాగుందో. చుట్టూ పచ్చని పొలాలండి. పచ్చని పొలాల మీద నుంచి వచ్చే గాలి చాలా చల్లగా ఉంటుంది, అలాగే మంచి సువాసనతో ఉంటుంది. ఇక్కడ చూడండి, వెళ్ళే దారిలో ఫన్ పార్క్ కూడా ఉందండి. వండ్రిల్ అలా ఉంటుంది అంటారు. నేను ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. ఇదేనండి వెంకయ్య స్వామి వారి ఆలయం అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే ఆరాధన కోసం గుడి అయితే రెడీ చేస్తూ ఉన్నారండి. అంతా అలంకరణ జరుగుతూ ఉంది. మేము వెళ్ళామండి. వెళ్ళి కాళ్ళు కడుక్కొని దర్శనానికి అయితే బయలుదేరేసాము. ఇక్కడ కెమెరా అయితే అలో లేదండి, ఫోన్స్ ఏం అలో చేయట్లేదు. ఇక్కడ వెళ్ళే దగ్గరే వెంకయ్య స్వామి వారి ధ్యాన మందిరం అయితే ఉందండి. ఇక్కడ భజనలు అవన్నీ చేస్తారండి. ఇదిగో చూడండి, ఇక్కడే భజనలు, దేవుడి ఆరాధన అంతా చేస్తుంటారు ఇక్కడ. మేము కరెక్ట్గా హారతి టయానికి వెళ్ళామండి. హారతి ఇచ్చేస్తున్నారు. అక్కడైతే లోపలికైతే కెమెరాలో లేదండి, అందుకే బయట నుంచి ఒక చిన్న వీడియో తీసుకున్నామండి. ఇక్కడ ఎక్కడ ఫోన్స్ యూజ్ చేయకూడదు అని బోర్డు అయితే పెట్టేస్తున్నారు. చూడండి, మేము హారతికి వెళ్ళిపోయాం. ఎదురుగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది, దర్శనం చేసుకున్నామండి. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి. ఇదేనండి, ఇక్కడ కూడా వచ్చేసి దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము. గేట్లు అయితే తాళాలు వేసేస్తున్నారు. ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. ఇప్పుడు దీపారాధన చేసేసి గుడి అయితే క్లోజ్ చేసేస్తారు టెంపుల్. తర్వాత ఈవినింగ్ 4-5 కల్లా మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూడండి, చెప్పులు వేసుకొని ఇక్కడంతా నడవకూడదు. ఇదైతే వెంకయ్య స్వామి వారి నందనవనం అండి. ఇక్కడ పువ్వులు వీటితోనే దేవుడికి పూజ చేస్తారు. ఇక్కడ వచ్చి కోనేరు ఉందండి దీని వెనక సైడు. అక్కడ దేవుని తెప్ప మహోత్సవాలు అయితే చేస్తారండి. ఊరేగింపు అయి చేస్తారు. ఇక్కడ వచ్చే దారిలో అలానే పాపకైతే బొమ్మలు తీసుకున్నాము. బొమ్మలు ఇంకా మా మేడం అయితే వదలదు, ఎక్కడన్నా బొమ్మలు కనిపిస్తే బొమ్మలు తీసుకొని ఇంటికి రాగానే ఓపెన్ చేస్తూ ఉంది. మాకు కూడా ఇవ్వదంట, ఆమె ఓపెన్ చేస్తుందంట. చూడండి ఏం తీసుకుందో.